నమస్తే వెల్కమ్ టు GRTV7 న్యూస్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సూరపురాజుపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో ముమ్మరంగా విశేష జనవాహినిల మధ్య ముక్క రూపనందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థి ఆరవ శ్రీధర్, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కమలం గుర్తుకు ఓటు వేసి ఆరవ శ్రీధర్ కు జనసేన తరపున గ్లాసు గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించారు. అశేషమైన ప్రజల వద్ద సూరపురాజుపల్లి, దిగువపల్లి, ఎస్టీ కాలనీ, ఎగువ రాచపల్లి ప్రాంతములలో ముమ్మరంగా ఆ గ్రామ ప్రజలు పుష్పం కురిపించి ఆహ్వానం పలికారు. ఆ గ్రామంలోని ప్రజలందరూ పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఎన్డీఏకి మద్దతు తెలిపారు. బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకులు అందరూ కలిసి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ, గత నెలలో అవ్వాతాతల పెన్షన్ 1వ తేదీ ఇవ్వకపోగా ఆ తప్పు ఎన్డీఏ పైన తోయటం ఎంతవరకు కరెక్ట్? ఈ నెల 1వ తేదీ అవ్వాతాతలకి ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వాలని ఆయన తెలిపారు. లాస్ట్ మంత్ కూడా చాలా లేటుగా ఇవ్వడం జరిగింది. ఈసారి కంపల్సరీ 1వ తారీఖున అధికారులతోటి పింఛన్లు కంపల్సరీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంటింటికి డోర్ టు డోర్ పోయి పింఛన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి ఆరవ శ్రీధర్, రాజంపేట ఉమ్మడి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. రైల్వే కోడూరులో ఎక్కడికి వెళ్ళినా ఈరోజు సూరపురాజుపల్లిలో ప్రచారం జరుగుతుంది. బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. కాబట్టి ఎటువంటి అనుమానం లేదు. బ్రహ్మాండమైన మెజార్టీతో జనసేన అభ్యర్థి, ఉమ్మడి బీజేపీ అభ్యర్థి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుపొందడం ఖాయం. లాస్ట్ మంత్ కూడా చాలా లేటుగా ఇవ్వడం జరిగింది. ఈసారి కంపల్సరీ 1వ తారీఖున అధికారులతోటి పింఛన్లు కంపల్సరీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంటింటికి డోర్ టు డోర్ పోయి పింఛన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కాలు వెళ్తాయి.
అదే